ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భైన్సాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్లో పంటలు నీటితో నిండిపోయాయి. పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో పంటల్లో నడుములోతు వరకు నీరు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బ్యాక్ వాటర్తో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆనందపూర్ బ్రిడ్జ్ పూర్తిగా వరద ప్రవాహంతో నిండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భైన్సా మండలం గుండేగం వద్ద బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనపైకి వరద నీరు రావడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరదల నుంచి తేరుకుంటోంది. తరుణంలో లెవెల్ వంతెన వద్ద రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు. 11,000 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు అంచనా వేశారు. వరదలు పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వరదల నుంచి తేరుకుంది. అయితే వరద కొన్ని దిగువ ప్రాంతాల్లో ఇంకా వెళ్తూనే ఉంది. మరి ముఖ్యంగా జైనత్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే దారి ఏదైతే ఉందో అది ఈ తరుణం లో లెవెల్ వంతెన పై నుంచి వెళ్ళడం, అదేవిధంగా పూర్తిగా మట్టి కుప్పలు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డుపై వరద తీసుకొచ్చి పెట్టడం మూలంగా రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అయితే ఆ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 2 లారీలు ఇరుక్కొని ఉండే ఆ 2 లారీలను తొలగింపు ప్రక్రియ పూర్తయింది. ఉన్న మట్టిని సైతం తొలగిస్తున్నారు. అయితే ఇటు మహారాష్ట్ర వైపు వెళ్లాల్సిన వాహనాలు సైతం లారీలు, భారీ వాహనాలు ఇక్కడే ఆగిపోయిన పరిస్థితి. కేబుల్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వాటిని సైతం సరిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వైపు చూసుకుంటే విద్యుత్ సరఫరాలో సైతం అంతరాయం ఏర్పడింది. కానీ ఉదయం విద్యుత్ సరఫరా కొన్ని గ్రామాలకు పునరుద్ధరణ చేసిన పరిస్థితి. అయితే లో లెవెల్ వంతెన ఈ తరుణం లో లెవెల్ వంతెన పై నుంచి ఇంకా వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దీంతో పాటు అటు కామాయి గ్రామానికి సంబంధించి పెనుగంగా బ్యాక్ వాటర్ రావడం మూలంగా రోడ్డుపైకి నీరు వచ్చి చేరింది. దీంతో ఆ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11,162 ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగినట్టు ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేల ప్రాథమిక అంచనా నేపథ్యంలో 11,000 పైచిలుకు ఎకరాల్లో పత్తి, సోయా, అదేవిధంగా కంది పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇక రోడ్లు కొన్ని చోట్ల తెగిపోయాయి. ఇటు మంచిర్యాల వైపు వెళ్లే దారి ఏదైతే ఉందో తోషం వద్ద అక్కడ రోడ్డు కట్టైన పరిస్థితి. అయితే రోడ్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు సైతం కొనసాగుతున్నాయి. రాకపోకలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో అటు నిర్మల్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని లో లెవెల్ వంతెనలు కొన్ని చోట్ల నీటి ప్రవాహం పెరిగిపోవడం, రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లు సైతం దెబ్బతిన్న పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు పునరుద్ధరించేందుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది. పంట నష్టాన్ని సైతం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన, రోడ్లు, అదేవిధంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు కింది స్థాయి తమ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పంటలు అదేవిధంగా వివిధ వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు. దీంతో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతున్నప్పటికీ గేట్లు మొత్తం పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే దిగువ ప్రాంతంలో నిన్న ఒక వ్యక్తి గల్లంతు కాగా అతని కోసం డ్రోన్ సహాయంతో గాలింపు చేస్తున్నారు. ఇటు పోలీసులు తమ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. దీంతో పాటు గడ్డన్నవాగు ప్రాజెక్టుకు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల మూలంగా ఇన్ఫ్లో పెరుగుతుంది. 5 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ రూరల్ మండలం, అదేవిధంగా జైనత్, తలమడుగు, తాంసీతో పాటు బేలా, బోరాజ్ మండలాల్లో
పత్తి సోయా ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. పెనుగంగా ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో పెనుగంగా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆయా మండలాల్లోని పత్తి ఇతర పంటలు ఇంకా నడుములోతు నీటిలోనే ఉన్న పరిస్థితి. అయితే నిన్ననే వచ్చిన భారీ వర్షానికి పంటలు తేరుకుంటున్న నేపథ్యంలో మరి పెనుగంగా మహారాష్ట్రలో కురిసిన వానల కారణంగా పెనుగంగా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ పంటలు ఇక పనికి రాకుండా పోతాయని ఆందోళన అయితే రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు సృష్టించిన బీభత్సానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్ జిల్లా.